అరే నాకు మీకు ఎవరు తెలియదు, ఫస్ట్ టైం చెప్తున్నాను నేను యాక్చువల్గా, ఐ థింక్ ఎవరు చెప్పుండే నేను, బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారు, ఆయన అడ్వైజర్ అపాయింట్ చేశాడు. ఎప్పుడు అనుకున్నారు ఇది? కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నారు. సో రూరల్ డెవలప్మెంట్ అడ్వైజర్ అని అపాయింట్ చేశాడు 2011, 10 అట్లా. అప్పుడు నాకు ఇంకప్పుడే ఐఎస్ రాలేదు కూడా. ఇక్కడ మా గురుగారులు ఉన్నారు కదా కొంతమంది, అడిగాను వెళ్ళాలా ఇట్లా ఏంటి అనేది. అక్కడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫోన్ చేస్తాను, నాకు సార్ మీకు సీఎం గారు ఉన్నారు కదా, మీరు రావాలి మాకు కావాలి అని. ఆయన ఒకటే చెప్పాడు, నిన్ను యాక్సెప్ట్ చేయడానికి వెళ్తే నువ్వు వద్దు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ నిన్ను అక్కడ పోయిన తర్వాత చాలా ఇబ్బంది పెడతారు, ఇదే చెప్పాడు మా గురుగారు. చెప్తే అది మానేసుకున్నా. తర్వాత జయరాం రమేష్ గారు ఇక్కడికి వచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారితో మీటింగ్ అయింది. మీటింగ్ ఎండ్లో నేను కూడా అక్కడే ఉన్నాను. సో జయరాం రమేష్ చెప్పాడు, అరే బీహార్ సీఎం నాకు ఇట్లా చాలా పరిశాన్ చేస్తున్నాడు, ఇట్లా మురళీ గారు పంపించాలండి మీరు అని అంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, నో వే, నేను పంపించే పరిస్థితి లేదు, పంపించాను. అసలు ఆయన నేను సీఎంఓలో పెట్టుకుందాం అనుకున్నాను, కానీ బట్ రూరల్ డెవలప్మెంట్లో బ్రహ్మాండమైన పని చేస్తుండు, అక్కడే ఉంచమని మా వాళ్ళు చెప్పారు. అందుకని అట్లా అంటే మరి నితీష్ కుమార్ నేను తెలుసా? అరే అంటే దిస్ ఇస్ ద థింగ్ అబ్బా. సో రేవంత్ రెడ్డి గారు కూడా నాకు పరిచయం లేదు, అంతకుముందు ఎప్పుడు ఆయన కలవలేదు, ఇంతవరకు కలవలేదు ఎప్పుడు కూడా, ఓన్లీ అయినాకనే కలిసాను కదా. సో న్యాచురల్లీ అంటే మీరైనా ప్రవీణ్ కుమార్ గారు అయినా ఎన్నికల ముందు కొంత కేసీఆర్కి వ్యతిరేక భావజాలంతో ముందుకెళ్తున్న వాళ్ళుగా ప్రవీణ్ కుమార్ కూడా ఈవెన్ టీజీపీఎస్సీ ఏదో పెట్టుకుంటారు అంటే ఆ రకంగా మీరు అలా వెళ్ళడం వల్ల కనెక్ట్ అయ్యారని అట్లా కాదు. నేను చాలా మంది అట్లా అనుకుంటున్నారు కానీ, బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపేర్ చేసిందంతా కూడా, సో మోడీ 10 సంవత్సరాలు పరిపాలించాడు, కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించాడు. కేసీఆర్ ఏం ప్రామిసులు చేశాడు, విద్యను ఎట్లా డిస్ట్రాయ్ చేస్తున్నాడు, ఏ రకమైన పనికి మాలిన కాలుష్యం ప్రాజెక్టు గట్ట ఎంత డబ్బు వేస్ట్ చేస్తున్నాడు. తర్వాత అట్లాగే రైతు బంధు, రైతులు కానీ వాళ్ళకి కొన్ని వేల కోట్ల రూపాయలు దారబోస్తున్నాడు. సో ఇట్లా పిచ్చి పనులు చేస్తున్నాడు అనే దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. అట్లాగే ఆయన కూడా, మోడీ గారు కూడా 2020 కల్లా అందరికీ కూడా ఇల్లు కట్టిస్తా అన్నాడు. మన ఊళ్ళో ఎక్కడన్నా ఒక ఇల్లు కనిపించిందా మోడీ గారు కట్టించింది అనే దాని మీద నేను చెప్పాను. అట్లాగే ఒక్క స్కూల్ అన్న ఆయన కట్టాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, 50% పనులు ఇక్కడి నుంచి తీసుకుపోతున్నాడు కదా అని దాని మీద కూడా క్వశ్చన్ చేశాను. ఇద్దరిని క్వశ్చన్ చేశాను నేను. సో బట్ ఐ నెవర్ సెట్ దట్ ఓట్ ఫర్ సో అండ్ సో పార్టీ, నెవర్, ఐ డిడ్ నాట్. ఎందుకంటే నాతో పాటు రకరకాల భావజాలు ఉన్నటువంటి ప్రొఫెసర్లు అందరూ ఉన్నారు, మేమందరం కాన్షియస్గా వెళ్ళాం కదా. అప్పుడు అసలు విషయానికి వద్దాం మురళి గారు. మన విద్యా కమిషన్ ఇది చాలా కీలకమైన రిపోర్ట్ మీరు ఇచ్చారు, 354 పేజీల రిపోర్ట్. ఇందులో సరే మీరు 434 రికమెండేషన్స్ ఉన్నాయి, 434 రికమెండేషన్లు, 354 పేజీలు. వీళ్ళందరి సలహాలు సూచనలతోనే ఈ రిపోర్ట్ సిద్ధమైందా, లేకుంటే ఆకునూరి మురళి గారి ఐడియాలజీ మాత్రమే ఇందులో ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను అందులో ఒక పేజ్ మీకు ఇచ్చాను. నేను అందులో మేము ఎన్ని సమావేశాలు పెట్టాము, తర్వాత ఎన్ని స్కూల్ విజిట్ చేసాము, ఎన్ని కాలేజీలు, ఎన్ని యూనివర్సిటీలు, ఎక్కడెక్కడ పబ్లిక్ హియరింగ్స్ పెట్టాము, ఏ యూనివర్సిటీలో ఆ పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఎంతమందితో మాట్లాడాము కదా, ఇచ్చాము. అది కాక ఒక 3 నేను విదేశాలు తిరిగాను. సో అక్కడ కూడా విద్యా వ్యవస్థను స్టడీ చేసి వచ్చాను. అట్లాగే ఒక 7-8 రాష్ట్రాలు తిరిగాను. సో అక్కడ విద్యా వ్యవస్థ స్టడీ చేసి వచ్చాను. సో మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ యూనిసెఫ్ లాంటి సంస్థలతోని అన్ని మాట్లాడిన తర్వాతనే కదా ఐఎమ్ నాట్, నేను ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, ఇప్పుడు ఎక్కడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ కస్తూరి రంగన్ గారు చేశారు. కస్తూరి రంగన్ గారు ఆయన రాస్తాడా? రాయరు కదా. సో ఆయన కూడా ఇట్లాగే ఎంతమందితో ఎన్ని సమావేశాలు పెట్టుంటాడు అంటే ఇట్లా కదా. నేను ఎందుకు అడిగానంటే కొంతమంది సభ్యులు కొన్ని ప్రపోజల్స్, అన్ని కాకపోయినా కొన్నిటి మాకు అది కరెక్ట్ కాదనిపించింది అయినా పెట్టారు అని. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఒక అంశం, అది మన తర్వాత ఇంకా చాలా అంశాలు మాట్లాడేది ఉంది కానీ, అంటే మిగిలిన చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి ఇలా. కానీ నెగిటివ్ ఆస్పెక్ట్లకు వస్తే వేతనాలు తగ్గించడానికి మురళి వాళ్ళు తగ్గించమని ప్రపోజల్ చెప్పారు. నెగిటివ్ అంశం ఎవరికి నెగిటివ్? అది ఉపాధ్యాయులకే, ఉపాధ్యాయ సంఘాలు, రాష్ట్రానికి కాదు, ఉపాధ్యాయులకే.